ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని నిర్ణయించాడు. డేవిడ్ క్రాత్హాల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం: ఆప్షన్ 1 విలువ కట్టడం, ఆప్షన్ 2 శీలస్థాపనం, ఆప్షన్ 3 వ్యవస్థాపనం, ఆప్షన్ 4 ప్రతిస్పందించడం. ఆప్షన్ 2 శీలస్థాపనం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ 2 రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం 2011, ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2019, ఆప్షన్ 4 జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2010, ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2019. పాఠ్యపుస్తకంలో జట్టు పని, ఆలోచించండి, చెప్పండి, మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు. ఆప్షన్ 1 కారికేచర్లు, ఆప్షన్ 2 లోగోలు, ఆప్షన్ 3 ఎమోజీలు, ఆప్షన్ 4 ఫ్లిప్పులు. ఆప్షన్ 2 లోగోలు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సీఎఫ్ 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య: ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8, ఆప్షన్ 3 7. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి: ఆప్షన్ 1 ప్రయోగశాల, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 3 సర్వే, ఆప్షన్ 4 ఉపన్యాస. ఆప్షన్ 2 and 3. ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. తద్వారా విద్యార్థులకు అతడు: ఆప్షన్ 1 నిర్వాహకుడు, ఆప్షన్ 2 అన్వేషకుడు, ఆప్షన్ 3 సౌకర్యకర్త, ఆప్షన్ 4 మార్గదర్శి. ఆప్షన్ 4 మార్గదర్శి. ఉత్తమ ప్రశ్నాపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం: ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 25%. ఆప్షన్ 4 25%. క్రింది వాణిలో వేరుగా ఉన్న బోధనోపకరణాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 హెర్బేరియం, ఆప్షన్ 2 అక్వేరియం, ఆప్షన్ 3 వైవేరియం, ఆప్షన్ 4 టెర్రేరియం. ఆప్షన్ 1 హెర్బేరియం. సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపినది. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్, ఆప్షన్ 4 కిల్ ప్యాట్రిక్. ఆప్షన్ 3 ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. రాష్ట్ర ప్రణాళికా చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైన సంస్కరణ కానిది: ఆప్షన్ 1 సహకార వ్యవస్థలు బలోపేతం చేయడం, ఆప్షన్ 2 పనితీరు సూచికలు రూపొందించడం, ఆప్షన్ 3 మౌలిక వసతులు కల్పించడం, ఆప్షన్ 4 తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం. ఆప్షన్ 4 తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించిన ఇతివృత్తాలలో లేనిది: ఆప్షన్ 1 సహజ వనరులు, ఆప్షన్ 2 సహజ దృగ్విషయాలు, ఆప్షన్ 3 వస్తువులు ఎలా పనిచేస్తాయి, ఆప్షన్ 4 అంతర్గత అవయవ నిర్మాణం. ఆప్షన్ 4 అంతర్గత అవయవ నిర్మాణం. కింది వాటిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది: ఆప్షన్ 1 వర్గీకరించడం, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ చేయడం, ఆప్షన్ 3 కారణాలు చెప్పడం, ఆప్షన్ 4 ఉదాహరణలు ఇవ్వడం. ఆప్షన్ 2 ఇంటర్వ్యూ చేయడం. ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నాడు. అతడు అధ్యయనం చేయవలసినది: ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ఆప్షన్ 4 జిల్లా ప్రాథమిక విద్యా పథకం. ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆప్షన్ 1 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తిరుచి, ఆప్షన్ 2 వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT వెల్లోర్, ఆప్షన్ 3 విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం VITM బెంగళూరు, ఆప్షన్ 4 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మద్రాసు.
ఆప్షన్ 3 విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం విఐటిఎం బెంగళూరు. వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం మొదలైన అభ్యసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి తోడ్పడేవి. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 2 లఘు సమాధాన ప్రశ్నలు. ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు. ఆప్షన్ 4 లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు. ప్యానల్ బోర్డు ఈ రకపు బోధనోపకరణానికి ఉదాహరణ. ఆప్షన్ 1 ప్రదర్శన బల్ల. ఆప్షన్ 2 రేఖాచిత్ర సాధనం. ఆప్షన్ 3 త్రిమితీయ సాధనం. ఆప్షన్ 4 ప్రక్షేపక సాధనం. ఆప్షన్ 1 ప్రదర్శన బల్ల. అర్హీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనున్నది. ఆప్షన్ 1 మాపనం. ఆప్షన్ 2 ఫలితం. ఆప్షన్ 3 ప్రక్రియ. ఆప్షన్ 4 సహజ దృగ్విషయం. ఆప్షన్ 1 మాపనం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య. ఆప్షన్ 1 7. ఆప్షన్ 2 8. ఆప్షన్ 3 9. ఆప్షన్ 4 10. ఆప్షన్ 3 9. కింది వాన్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 కార్ల్ వాన్ బేర్ పిండాభివృద్ధి దశలు. ఆప్షన్ 2 విలియం హార్వే రక్త ప్రసరణ. ఆప్షన్ 3 జోహాన్స్ గుటెన్బర్గ్ అణు నిర్మాణం. ఆప్షన్ 4 లూయి ప్యాచర్ రాబిస్ వ్యాక్సిన్. ఆప్షన్ 3 జోహాన్స్ గుటెన్బర్గ్ అణు నిర్మాణం. అభ్యసకునిలో వర్గీకరణ సామర్థ్యం దీని ద్వారా వ్యక్తమవుతుంది. ఆప్షన్ 1 సూత్రాలను విశ్లేషించడం. ఆప్షన్ 2 వస్తువుల మధ్య పోలికలు తేడాలు గుర్తించడం. ఆప్షన్ 3 ప్రయోగాలలో లోపాలను గుర్తించడం. ఆప్షన్ 4 సరైన అవగాహన కోసం ప్రశ్నించడం. ఆప్షన్ 2 వస్తువుల మధ్య పోలికలు తేడాలు గుర్తించడం. మైండ్ మ్యాపింగ్ అనే బోధనా సోపానం గురించి నలుగురు ఉపాధ్యాయుల అభిప్రాయాలు కింది విధంగా ఉన్నాయి. సరైన అభిప్రాయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 భాషేతర సబ్జెక్టులలో మాత్రమే నిర్వహించాలి. ఆప్షన్ 2 ప్రతి పీరియడ్ లో తప్పనిసరిగా నిర్వహించాలి. ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకన సందర్భంలో నిర్వహించాలి. ఆప్షన్ 4 ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్ లో మాత్రమే నిర్వహించాలి. ఆప్షన్ 4 ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్ లో మాత్రమే నిర్వహించాలి. వివృత రకపు ప్రశ్నలు దీనిని పెంపొందించుటకు ఉపయోగపడతాయి. ఆప్షన్ 1 శాస్త్రీయ వైఖరి. ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 విశాల దృక్పథం. ఆప్షన్ 4 తార్కిక ఆలోచన. ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన. ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించే నికషాల మొత్తాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 పరీక్ష. ఆప్షన్ 2 మదింపు. ఆప్షన్ 3 మాపనం. ఆప్షన్ 4 మూల్యాంకనం. ఆప్షన్ 1 పరీక్ష. ఇంటర్నెట్, యూట్యూబ్ తదితర సాంకేతికతను ఉపయోగించుకుంటూ బోధన చేయడానికి పాఠశాలలకు సరఫరా చేయబడిన సాధనం. ఆప్షన్ 1 డిజిటల్ లైబ్రరీ. ఆప్షన్ 2 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఆప్షన్ 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. ఆప్షన్ 4 ఏఐ నెట్వర్క్. ఆప్షన్ 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది. ఆప్షన్ 1 సూత్రము. ఆప్షన్ 2 ప్రక్రియ. ఆప్షన్ 3 భావన. ఆప్షన్ 4 ఉత్పత్తి. ఆప్షన్ 2 ప్రక్రియ. పీరియడ్ పథకంలో ఉపోద్ఘాత సోపానంలోని అంశాల సరైన క్రమం. ఆప్షన్ 1 పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన. ఆప్షన్ 2 మైండ్ మ్యాపింగ్, పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన. ఆప్షన్ 3 పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన, మైండ్ మ్యాపింగ్. ఆప్షన్ 4 పలకరింపు, మైండ్ మ్యాపింగ్, కృత్యాల నిర్వహణ. ఆప్షన్ 1 పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన. ఒక బోధనా యూనిట్ విషయం, పద్ధతి అనే 2 అంశాలను కలిగి ఉంటుంది అని నిర్వచించినది. ఆప్షన్ 1 నార్మన్. ఆప్షన్ 2 బోసింగ్. ఆప్షన్ 3 ప్రెస్పన్. ఆప్షన్ 4 థర్బర్ కోలెట్. ఆప్షన్ 4 థర్బర్ కోలెట్. విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో వ్యక్తపరిచాడు. ఇతను సాధించిన విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 విషయ అవగాహన. ఆప్షన్ 2 సమాచార నైపుణ్యం. ఆప్షన్ 3 క్షేత్ర పర్యటన. ఆప్షన్ 4 ప్రశంస.
ఆప్షన్ 2 సమాచార నైపుణ్యం. మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయి అని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 2 హంటర్ కమిటీ. ఆప్షన్ 3 కొఠారి కమిషన్. ఆప్షన్ 4 వుడ్స్ డిస్పాచ్. ఆప్షన్ 3 కొఠారి కమిషన్. ఎన్సీఆర్టీ వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక. ఆప్షన్ 1 త్రైమాసిక పత్రిక. ఆప్షన్ 2 మాసపత్రిక. ఆప్షన్ 3 వార్షిక పత్రిక. ఆప్షన్ 4 ద్వైమాసిక పత్రిక. ఆప్షన్ 1 త్రైమాసిక పత్రిక. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.